ఫ్రెండ్స్, మన రెబల్ స్టార్ ప్రభాస్కర్ సినిమా ది రాజాసాబ్ ఏదైతే ఉందో అది మనకి తెలిసిందే. సంక్రాంతి 9వ తారీఖున గ్రాండ్ రిలీజ్ అయితే అవబోతుందో ఏం ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ అయితే మనకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు బ్యాంగర్ హిట్ అయితే అయిపోయింది. తర్వాత రెండో సాంగ్ వచ్చినప్పుడు ఇది కంప్లీట్లీ చాలామందికి మెలోడియస్గా, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్గా ప్రభాస్ ఖాన్ చూపించినట్టు, అదేవిధంగా ప్రభాస్ గారి డ్యాన్స్ కానీ, లేదనుకుంటే ఆ లిరిక్స్ కానీ, ఆ సాంగ్ యొక్క విజువలైజేషన్ కానీ ఫెంటాస్టిక్గా ఉందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ సాంగ్ బాగాలేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. బట్ అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియో చూద్దాం. సో బేసికల్గా ఈ సాంగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలంటే, సాంగ్ అయితే మట్టుకి ఫెంటాస్టిక్గా ఉంది, అందులో డౌటే లేదు. ప్రభాస్ గారు ఈసారి ఈ ప్రీవియస్ పార్ట్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఈ పార్ట్ కూడా అదే విధంగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమాకి చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. డైరెక్టర్ మారుతి గారు ఈ సినిమాని బాగా క్రాఫ్టింగ్ చేయలేదు, అసలు ఆ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయటం ఏంటి, ప్రభాస్ ఖాన్ పెట్టుకుని హర్రర్ మూవీ తీయటం ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ప్రతిదీ కూడా ప్రెడిక్టబుల్గా ఉందని చెప్పేసి విపరీతంగా మాట్లాడుతున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కొంత శాతం ఏంటంటే టార్గెటెడ్గా జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. బట్ రియల్ ఫ్యాక్ట్స్లో చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు వచ్చారంటే వారు వన్ సైడ్ అవ్వాల్సిందే, వన్ మ్యాన్ ఆర్మీ అవ్వాల్సిందే. సింగిల్ మ్యాన్గా సింగిల్ షోని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి ఉన్నారు కాబట్టి ప్రభాస్ గారు లాంటి వాళ్ళు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి టాక్ వస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తాయి, మంచి నేమ్ కూడా వస్తుంది. ఏంటి, హీరో గారికి కానీ, డైరెక్టర్ గారికి కానీ, ప్రొడ్యూసర్ గారికి కానీ, హీరోయిన్స్ కానీ, మొత్తం నలుగురికి కూడా మంచి పేరు అయితే వస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈ సినిమా సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో అందులో లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ ఫెంటాస్టిక్గా ఉంది. కృష్ణకాంత్ గారు ఈ సినిమా లిరిక్స్ అయితే రాశారు, ఈ పాట లిరిక్స్ అయితే రాశారు. తమన్ గారు మ్యూజిక్ ఫెంటాస్టిక్గా ఇచ్చారు. విజువలైజేషన్ పరంగా కూడా మారుతి గారు కానీ, కొరియోగ్రాఫర్ కానీ ఫెంటాస్టిక్గా విజువల్స్ చూసినట్లయితే, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూసినట్లయితే ప్రభాస్ ఖాన్ చాలా బాగా చూపించారు. ఆ లొకేషన్స్లో కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేయించడం కానీ, బ్యాక్గ్రౌండ్లో ఆ లొకేషన్స్ అనేవి చాలా కొత్తగా, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి, అందులో డౌట్ లేదు. కానీ సంథింగ్ లేదు, నథింగ్ లేదు, ఇందులో ఏది కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అప్ప. ప్రతి స్టేట్లో, ప్రతి లాంగ్వేజ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి, అందులో డౌట్ లేదు. ఈ ట్రెండింగ్ అవుతుంది కూడా ఈ సాంగ్. సో ఆ లెవెల్లో ఈ సాంగ్ని డెలివరీ చేయడం అనేది మారుతి గారు మేజర్ డెసిషన్ తీసుకున్నట్లే, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ తీసుకొచ్చినట్లే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే టార్గెటెడ్గా మారుతి గారి డైరెక్షన్ని, ఆయన ప్రీవియస్ ఫ్లాప్ ట్రాక్ రికార్డ్ని పట్టుకొని ఇలాగ నెగిటివ్గా టార్గెట్గా చేయటం వల్ల ఏమవుతుందంటే సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది, డైరెక్టర్ గారి మీద ఎఫెక్ట్ పడట్లా. సో అది తగ్గించుకుంటే, పాజిటివిటీగా ఉంటే సినిమా బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అందరికీ కూడా మంచి సినిమా మనం తీసుకొచ్చినట్టు, అందించినట్టు. మన సినిమాలు అనేవి గ్లోబల్ లెవెల్లో రికగ్నైజేషన్ అనేది కానీ పొందుతున్నాం, కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఇంటర్నల్గా అది ఏదైతే బ్యాక్ ఫైర్ ఉందో, బ్లాక్ లాష్ ఉందో అది కంప్లీట్లీ పోవట్లేదు, ఎందుకనో తెలీదు. ఇంకా స్టిల్ సమ్ నెగిటివిటీ అయితే బాగా ఉంది, పాజిటివిటీ కన్నా నెగిటివిటీ బాగా ఎక్కువైపోయింది. సాంగ్ అయితే మటుకి ఒక్క మొక్కలు చెప్పాలంటే ఫెంటాస్టిక్గా ఉంది, డౌటే లేదు. ప్రీవియస్ సాంగ్ బ్యాచులర్ సాంగ్ ఏదైతే ఉందో, ఇంట్రో సాంగ్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్గా ఉంది. ఈ లవ్ మెలోడీ సాంగ్ అనేది కూడా ఫెంటాస్టిక్గా ఉంది. రెండు సాంగ్స్ కూడా ప్రభాస్ గారికి మంచిగానే ఇచ్చినట్టు, అందులో డౌట్ లేదు. చాలామంది కామెంట్స్లో ఏంటంటే ఈ సాంగ్ చాలా రెగ్యులర్గా ఉంది, బోరింగ్గా ఉంది, ప్రభాస్ గారు ఇలాగా కనపడతాం అనేది అసంతృప్తిగా ఉంది, లిరిక్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, డైరెక్షన్, ఆ విజువలైజేషన్ అసలు ఏది బాగాలేదు అని చెప్పేసి ఇలా ఒకళ్ళు కామెంట్ చేస్తూ ఒకళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలామంది అది నమ్మేసి అవునా అని చెప్పేసి దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక్కటి చెప్పాలంటే అది అబద్ధం. ఈ సినిమా మీరు ఆ సాంగ్ పూర్తిగా చూడండి ఒకసారి, పూర్తిగా చూస్తేనే కదా ఏం తెలిసేది. చూడకుండా ఏదో కామెంట్ పెట్టేస్తే జస్ట్ అలా ఓపెన్ చేసి కామెంట్ పెట్టేస్తే అది గొప్పేం కాదు. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్కి వస్తే డెఫినెట్గా ఆ సాంగ్ విజువలైజేషన్ పరంగా కానీ, పిక్చరైజేషన్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, లిరిక్స్ పరంగా కానీ, అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారి యొక్క డ్యాన్స్ వైబ్ కానీ అన్నీ కూడా ఫెంటాస్టిక్గా తెలుస్తాయి. తర్వాత కామెంట్ చేయాలి, లాస్ట్గా సాంగ్ అయిపోతున్నప్పుడు కామెంట్ చేస్తే ఒక అర్థం ఉంది. సో దట్
నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి పాజిటివిటీలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సాంగ్ పూర్తిగా చూస్తే బిగినింగ్లో చూసి నాకు నచ్చలేదు అంటే ఈ ఇన్స్టెంట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం లాంటిది ఏదో తయారైపోయింది. అంటే బ్లేమ్ చేయటం కానీ లేదంటే డీఫేమ్ చేయటం కానీ బాగా అలవాటు అయిపోయింది. సో ఇవన్నీ కూడా డిగ్రేడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకుంటే బెటర్. సో ప్రభాస్ గారు మన అందరికీ తెలిసిందే మోస్ట్ ఫేవరెట్ డార్లింగ్. సో అందరికీ కూడా నచ్చే విధంగానే సినిమాలు తీస్తున్నారు. ఆయన ఫిల్మోగ్రఫీలో చూసుకున్నట్లయితే ఆయన కెరీర్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ మూవీస్తో డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్తో ఆయన ముందుకు వస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే సినిమాలు అన్నీ కూడా జనాలకి నచ్చాలి, ఆయన ఫ్యాన్స్కి నచ్చాలి. ఎస్పెషల్లీ ఆ ఫ్యాన్స్ ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్లోనే తీసుకొస్తే డెఫినెట్లీ ఎవరికైనా బోర్ కొడుద్ది. ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరో పెట్టుకొని గ్లోబల్ స్టార్ హీరోని పెట్టుకొని మీరు ఇలా కామెంట్ చేయడం అనేది, ఇలా ఇంటర్నల్గా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఫేస్బుక్లో అయినా కానీ ఇన్స్టాగ్రామ్ అయినా కానీ ట్విట్టర్లో కానీ మొత్తం ఫుల్ నెగిటివిటీ అనమాట ఈ సాంగ్ మీద. అసలు అసంతృప్తిగా అయితే ఉంది. ఎందుకు మన వాళ్ళు ఇలాగా తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎందుకు ఇలాగా మన హీరోల్ని తొక్కుతున్నారు, ఎందుకు ఇలాగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా అయితే ఉంది. ఒకటి మాత్రం కన్ఫర్మ్, సాంగ్ అయితే బాగుంది, సినిమా కూడా అదే విధంగా ఉంటుంది. సినిమా 2026 జనవరి 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ రోజు ప్రతి ఒక్కడు చూస్తారు సినిమా ఎంత బాగా హిట్ అవుతుందో, ఎంత బాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో, ఎంత బాగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా కొట్టబోతుందో. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కానీ వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్లో కానీ ఇదే విధంగా మంచి హ్యూజ్ లెవెల్లో సినిమా అనేది సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఏవైతే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే రికగ్నైజేషన్ కానీ కలెక్షన్స్ కానీ గ్లోబల్ ఇమేజ్ కానీ అదే విధంగా వస్తుంది, డౌటే లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మన హీరోని మనం సపోర్ట్ చేసుకోవాలి, మన సాంగ్స్ని మనం సపోర్ట్ చేసుకోవాలి, మన సినిమాని మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు, అంతే కదా. సో ఇది ఓవరాల్గా సాంగ్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ అబౌట్ సాంగ్ అయితే మటుకి ఫెంటాస్టిక్గా ఉంది. వచ్చే కామెంట్స్ మట్టుకి కొంత పాజిటివిటీ ఉంది, కొంత నెగిటివిటీ ఉంది. రెండు కూడా బ్యాలెన్స్డ్గా చెప్పాను అనుకుంటున్నాను. రెండు వర్షన్స్ కూడా చెప్పాను, దానికి తగ్గట్టుగా నా ఒపీనియన్ కూడా చెప్పాను. మీకు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్ అయితే బాగుంది, సినిమా కూడా బాగుంటుంది, కలెక్షన్స్ బాగుంటాయి, రికార్డ్స్ బాగుంటాయి, ఇమేజ్ కూడా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. మన హీరోని మనం కాపాడుకోవాలి, మన సినిమాని మనం కాపాడుకోవాలి, ప్రపంచ స్థాయికి మన సినిమాలు ఎలివేట్ అవ్వాలి. సో దట్ మనకి అల్టిమేట్గా మన ఇండియన్స్కి, మన టాలీవుడ్ టీఎఫ్ఏ యూత్ పీపుల్కి మంచి సపోర్ట్ కానీ మంచి పేరు కానీ మంచి ఇమేజ్ కానీ వస్తుంది. అంతమించి చెప్పేది ఏం లేదు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.